రాన్ నారాయణ రాన్ అనేది ఒక మహత్తరమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది మరియు ఏ రకమైన నెగటివిటీ మన వద్దకు రావడం లేదు. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా జపించాలి. ఎవరికైనా బలవంతంగా ఈ మంత్రాన్ని జపించమని చెప్పలేరు. వాళ్లను విడిచేయండి. వాళ్ల మనసులో కలిగినప్పుడే వారు బాగా జపం చేయడం ప్రారంభిస్తారు. వారికి 3 నెలలైనా లేదా 6 నెలలైనా పట్టినా సరే వారు మంత్ర జపాన్ని ప్రారంభించడం ముఖ్యం. రాన్ నారాయణ రాన్ మంత్ర జపాన్ని ఎక్కువ మందికి చేరవేయాలి. భూమిపై ఒకే ఒక సూర్యుడు, ఒకే ఒక భూమి, ఒకే ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశం క్రింద ఉన్నవారంతా మనుషులు, జంతువులు, చెట్లు, మొక్కలు అంతా ఈ ప్రకృతిలో భాగమే. కాని మనిషి తాను గొప్పవాడినని అనుకుంటాడు. మిగతా వారంతా తక్కువ వారనుకుంటాడు. వాళ్లను చంపినా కోసినా నాకు సంబంధం లేదని భావిస్తాడు. ఇలాంటి మనుషులను ప్రశ్నించాలి. భూమి ఒకటే, ఆకాశం ఒకటే అయితే మనిషి ఎలా గొప్పవాడు అవుతాడు? బాల బ్రహ్మచారి గారు చెప్పినట్లుగా భూమిపై ఉన్న ప్రతి జీవి సమానమే. ఎవ్వరూ గొప్పవారు కాదు, ఎవ్వరూ తక్కువవారు కూడా కాదు. మనుషులు, జంతువులు, చెట్లు అందరూ సమానమే. మనిషికి మెదడు ఉండవచ్చు, కానీ పక్షులకు ఎగిరే శక్తి ఉంది, చెట్లకు గాలి ఇచ్చే శక్తి ఉంది. అలాంటప్పుడు మనిషి గొప్పవాడిగా ఎలా భావించవచ్చు? అందరూ సమానమే. మన దేశంలో ఆలయాలు లేదా మసీదులు నిర్మించడాన్ని కన్నా ముఖ్యమైన విషయం రాన్ నారాయణ రాన్ మంత్రాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం. 1 కోటి మంది ఈ మంత్రాన్ని జపించి మరికొంత మందికి తెలియజేస్తే ఈ మంత్రం ద్వారా ఎంతోమంది ఆధ్యాత్మికంగా చైతన్యవంతులు అవుతారు. రాన్ నారాయణ రాన్ మంత్రాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా కూర్చుని జపించవచ్చు. ఈ రోజుల్లో కొన్ని ఆలయాల పండితులు ప్రజలను మోసం చేస్తున్నారు. పూజలను ఒక వ్యాపారంలా మార్చేశారు. ప్రజలు ఆలయాలు లేదా మసీదులకు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తమ మనస్సులో ఉండే దేవునితోనే మన్నించమని కోరాలి. అదే రోజు నుండి వారి మంచి రోజులు మొదలవుతాయి. కాబట్టి మీరు రాన్ నారాయణ రాన్ మంత్రాన్ని జపించండి మరియు దాని ద్వారా కలిగే ఆధ్యాత్మిక లాభాలను పొందండి.